అసాధారణ ప్రపంచంలో మనుషులు మ్యాజిక్ పోషన్ సేవించడం ద్వారా వివిధ అసాధారణ శక్తులను పొంది తమ జీవిత స్థాయిని పెంచుకుంటారు. ఈ 22 ప్రమోషన్ మార్గాలు సీక్వెన్స్ 9 నుండి మొదలవుతాయి. సీక్వెన్స్ నంబర్ ఎంత తక్కువగా ఉంటే అసాధారణ శక్తి అంత బలంగా ఉంటుంది. ఉన్నత స్థాయి శక్తివంతులు దేవుళ్లతో సమానమైన శక్తిని కలిగి ఉంటారు. డెత్ గార్డ్ మాటల్లో చెప్పాలంటే అందమైన పోలీసులు. ఏమైనా అడగాలనుకుంటే అడుగు, నాకు తెలిసినంత వరకు అన్నీ చెబుతాను. గారు, నా భాగ్యపు అసమతుల్య అలజడిపై మీకు ఇప్పుడేమీ కనిపిస్తుంది? గత 2-3 నెలలుగా మీకు తరచుగా యాదృచ్ఛిక సంఘటనలు ఎదురవుతున్నాయా? యాదృచ్ఛికమా? క్లూ బహుశా అందులో దాగి ఉంది. ముందు నువ్వు చెప్పిన పుస్తకం. రోసెన్ డైరీ. శుభోదయం ఇద్దరికి. శుభోదయం క్లైన్. ఇది రోజు ఏ పండగ? నిన్న నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది, అందుకే. పండగ చేయాల్సిన శుభవార్త. ఎంగేజ్మెంట్ అయిందా? అభినందనలు చిన్న క్లైన్. కష్టం. నైట్ వాచెస్ బృందం బ్యాచిలర్ శాపం వదులుతుంది. శాపం నుండి విముక్త? మళ్ళీ నవల రాస్తున్నావా సిక? ఈసారి ఏ జానర్? 1000 ఏళ్ల రక్తశాపం. రాక్షసుడు అందమైన మంత్రగత్తెను ప్రేమిస్తాడు. ప్రతి ప్రేమకు మృత్యు. అరే, భలే కొత్తగా ఉంది. మా అందరికీ సీకా గారి గురించి పరిచయం చెయ్యండి. పని ఉదయం. అతను ఆనందం, సౌఖ్యం తెచ్చాడు. నా హృదయంలో కవితలు ఉప్పొంగుతాయి. కానీ నీకు కవిత్వం రాయడం రాదు. ఇలాంటి రోజుల్లో మనమందరం కలిసి సెలవు తీసుకొని కిందకి వెళ్ళి తాగి పార్టీ చేసుకోవాలి. ఈరోజు పెట్రోలింగ్ షెడ్యూల్. క్లైన్ సీకా 6 జిమ్ వెళ్ళండి. బెర్నార్డ్ లోయో బ్లాక్ థార్లో ఉండండి. నేను ఉత్తర యాలఫిల్ శ్మశానానికి బాధ్యత. కెప్టెన్, మరి నేను? ఏమిటి కెప్టెన్, పని మర్చిపోయారా? ఏం చేయలేం. ఇది పీడకలల ప్రత్యేక శైలి. నిజం కలకలసి. తరచూ వేరు చేయలేం. కెప్టెన్, అన్నీ గుర్తుండొచ్చు. కాబట్టి మనం జాగ్రత్త. కాసేపట్లో ఫ్రై షిప్ చార్నీస్ గేట్ కాపలా. నేను కొడిమేనా? కంగారు వద్దు. గుర్తుంచుకో, ఏ శబ్దమైనా చార్నీస్ తలుపు తెరవద్దు. లోపల నుంచి అలా అయితేనే. ఇంకో విషయం, నువ్వు నైట్ వాచర్స్లో చేరి దాదాపు 2 నెలలు కావస్తుంది. నువ్వు హోలీ కేథడ్రల్కి ఎవాల్యుయేషన్ కోసం ఒక రిపోర్ట్ ఇవ్వాలి. కనీసం 10,000 పదాలు ఉండాలి.
ఏజల్కి జుట్టు బాగా రాలిపోతోంది. రియర్ బిస్ కంట్రోల్ తప్పింది. విన్సెంట్ మ్యాజిక్ పోషన్తో బ్లాక్ డివినేషన్. డెవిల్ లైబ్రరీ లెండింగ్ కార్డ్. క్లైమ్, అది చానీ స్టోర్. త్వరగా వెళ్ళు. ముద్రిత వస్తువు అదుపు తప్పింది. దౌర్భాగ్యం. ఇక్కడేం జరుగుతోంది? చానీస్ గేటు అదుపు తప్పితే ప్రమాదం. పారిస్లో దుర్ఘటనలు. ఆ సమయంలోని నైట్ హాక్స్ అందరూ అదృశ్యమయ్యారు. చనిపోయిన శవాలు దొరకలేదు. ది సూన్ సైడ్ ఆఫ్ గ్రారిక్ క్యాంప్ టాబ్లెట్ గట్ ఫర్ నాస్టీ. క్లైన్, ఏమైంది? చానీస్ గేట్ తెరుచుకుంటా. డన్ గారు, మీరిది? ఈ మధ్య కొంచెం మలబద్ధకంగా ఉంది. పొద్దున రిచువల్ మ్యాజిక్ ట్రై చేశాను. దాని ఫలితంగా నాకు కావాల్సింది ఆచార మంత్రం ప్రమాదకరం. చదివాక సమస్య లేదు. క్లైన్, నువ్వు విశ్వసనీయ మిత్రుడు. మీరు నన్ను అనుమానిస్తున్నారా? సాధారణ ప్రక్రియ క్లైమ్. నీ వివరణే దురదృష్టం. దశాబ్దాలు జీవలక్షణాలు లేవు. అకస్మాత్తు బతికి లోపలి కాపలాదారుని మోసగించి ముద్ర నుంచి సైతం క్షణం తప్పించుకున్నాడు. ఒక్కటి కొత్త సీల్, వాటి ప్రభావం. ఇటీవల చానీస్ వెనుక సీల్పై క్షణికమే ఇక్కడే. నువ్వు మాట్లాడుతున్నది యాంటిగోనస్ ఫ్యామిలీ నోట్స్ గురించా? నిజం గారు, నిజంగా ఆ బొమ్మల లాంటి రోసెల్ రహస్య భాషను చదవగలరా? నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. అందుకే ఇజల్ గారిని గమనించాలనుకున్నాను. జూలై 14 నేను మళ్ళీ రహస్య జరాతులను కలిశాను. చాలా అద్భుతమా. 4వ సీజన్ జరాతుల్ వంశజుడు. అతడే పురాతన రహస్య సంఘ నాయకుడు. జరాతుల్ గారు చెప్పారు, అతని సీక్వెన్స్ 9 జ్యోతిష్కుడు. తక్కువ దశలో కఠిన నటనతో మందు త్వరగా జీర్ణమై ప్రమాదకర సీల్డ్ వస్తువు దొంగిలించవచ్చు. యాంటిగోనస్ కుటుంబానిది. అవశేషం వివరాలు అడిగితే వాడు నవ్వి మౌనం. చీ, హై సీక్వెన్స్ అయ్యాక కనిపించే ప్రతి జ్యోతిష్కుడిని కొడతా.
డ్రిక్, నిశ్శబ్దంగా ఉండు. ఈసారి సేకరించిన రోసెల్ డైరీతో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఇది మన అదృష్టం. ఇకపై మీరు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఇజల్ గారు, మీ బోధనతో పోషన్ చాలా వరకు జీర్ణమైంది. ఆడియన్స్ పోషన్ పూర్తిగా ఎప్పుడు జీర్ణం? ప్రశ్న బాగుంది జస్టిస్ మేడం. సమాధానం చూశాను. తక్కువ సీక్వెన్స్లో కఠినంగా నటిస్తే 1 నుండి 6 నెలలు చాలు. 6 నెలల? ధన్యవాదాలు విజయ్ గారు. ఇంకా సందేహం లేదు. ఇటీవల నేను కొన్ని పుకార్లు విన్నాను. అరోరా సొసైటీకి చెందిన ఒక సీక్వెన్స్ లిజనర్ నిజమైన సృష్టికర్త యొక్క పవిత్ర కుమారుడి కోసం వెతుకుతున్నాడట. నిజమైన సృష్టికర్త? చాలా రహస్య సంస్థలు సృష్టికర్త పూర్తిగా చనిపోలేదని నమ్ముతాయి. ఆయన మిగిలిపోయిన మూలమే నిజమైన సృష్టికర్త అని అంటారు. యాన్ గారు, రోసెల్ చక్రవర్తి నిజమైన సృష్టికర్త రూపాన్ని సూచనగా తీసుకున్నారని నేను విన్నాను. నేను చెప్పింది కరెక్టే కదా పూల్ గారు? నేను అతన్ని పతన సృష్టికర్త అని పిలవడానికి ఇష్టపడతాను. పతనమా? పూల్ గారు, నిజ సృష్టికర్త లాంటి పురాతనుడిపై మీ తీర్పు కూడా ఇంత పదునే. సూచనకు ధన్యవాదాలు పూల్. నిజాన్ని నమ్మే అసాధారణులకు పతన సృష్టికర్తను కాదు, అదుపు తప్పే శాతం సాధారణ కంటే ఎక్కువ. చెప్పండి, నేను ఎలాంటి ప్రతిఫలం చెల్లించాలి? మరిన్ని రోసెల్ డైరీలు లేదా యాంటిగోనస్ కుటుంబానికి సంబంధించిన ఏదైనా సమాచారం? యాంటిగోనస్ వంశం తెలియదు, వింత భయ సీక్వెన్స్ మార్గం తెలుసు. ఈ వంశం 3వ విపత్తు యుగం వరకు 4వ దేవయుగంలో అమోన్, యాకోబ్ వంశాలతో సోరును ఆదరించి డ్యూడర్ సామ్రాజ్యం స్థాపించింది. 4వ యుగం చివరలో చీకటి దేవత చేతిలో మరణించాడు. చాలా బాగుంది. ఈ రోజుకి ఇంతే చాలు. మీ ఆజ్ఞ శిరస వహిస్తాను. యాంటిగోనస్ కుటుంబాన్ని నాశనం చేసింది స్వయంగా చీకటి దేవతేనా? ఈ దారి చరాతుల్ చక్రవర్తి నుంచి దొంగిలించిన యాంటిగోనస్ వారసత్వ వస్తువు ఏమిటి? రహస్య సంఘం జ్యోతిష్క మార్గం నుంచి తదుపరి మాయపాన సూత్రం దొరుకుతుందా? ఇదే నోట్బుక్నా? కంగారు కాదు, ఒక్కొక్కటి పరిష్కరించు. ముందుగా మిస్టర్ హాస్క్ చెప్పిన విధి యొక్క యాదృచ్ఛికత. డైరీ క్లూ ఎదురు గదిలో పీబోమే దొంగతనం చేసి నోట్స్ జీర్ణించాడని సిద్ధాంతం 2049కి అతని ఆచూకీ సులభం చేసింది. విన్సెంట్ సెలీనాను మాయమందు నల్ల జ్యోతిష్యం ప్రయత్నించాడు, నేను గమనించాను. కానీ ఇంతకుముందు చేసిన జోస్యంలో ఏ సమస్య కనిపించలేదే. నిజ ప్రపంచంలో జోక్యం జరిగింది. ఆ నోట్స్ చేసిన అసలైన దాడి దీనంతటి వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? వారి ఉద్దేశమేంటి? యాంటిగోనస్ కుటుంబం యొక్క శిథిలాలు. హేజల్ కిడ్నాప్ కేసును ప్లాన్ చేసింది నాకు ఆ నోట్స్ యొక్క క్లూ ఇవ్వడానికే. దాని అర్థమేంటి? రియర్బీస్ ప్రవహించే నక్షత్రాల సాక్షి అసాధారణ ప్రపంచంలో దాని అసలైన అర్థం. ఇందాక చెప్పిన జోస్యంలో ప్రమాదం మాత్రమే ఉంది. నా దగ్గర ఇంకా ఖచ్చితమైన క్లూస్ ఏమీ లేవు. నిన్ను వెల్లడించు, నీవు జీర్ణకుడు, ఎదుగు. దురదృష్టం పెద్దది. నాకు కూడా చాలానే తెలిసింది. ఆధ్యాత్మికత తక్కువ, ఖచ్చిత ఫలితం రాలేదు. సీక్వెన్స్ 9 జ్యోతిష్కుడు కూడా ఉన్నత సమాజంలా కనిపించాడు. కానీ పోషన్, అతివేగ జీర్ణం, తలనొప్పి,
అతనికి సమస్య లేదు. ఆలోచన దిశ చూపింది. వీటిని గౌరవించు. జోస్యం అహంకారం, గుడ్డి నమ్మకం వదిలి జాగ్రత్తగా చూడు. నేను ఎప్పుడూ అలాగే. జీర్ణించుకునే వారి నియమం నిజమైన భవిష్యవాణిగా మారడం, ఈ నటన నియమాలను పాటించడం. జోకర్ మ్యాజిక్ పోషన్ యొక్క క్లూ. పీబో అంటే ఇదేంటి? మెరుస్తున్న మెదడు పువ్వా? జోకర్ శవం. నాకు అవశేషం. విన్సెంట్ మీస్ కావాలి. నోట్స్తో గుప్త సంఘాన్ని రప్పించి జోకర్ ఫార్ములా పొందు. కానీ మెదడు లాంటిది. రక్తకణం అసలు అంటే ఏమిటి? ఇంకా ఈ వ్యక్తి ఇతనే. మేడం క్రిస్టినా, క్షమించండి, మిస్టర్ మోరెట్టి క్లబ్లో లేరు. మోరెట్టి గారు ఎందుకు? శుభోదయం. ఓనాకీస్ సన్యసించు. మేడం, రార్వస్ ఆచూకీ కోసం చిత్రంతో పాటు సవివరాలు లేదా దీర్ఘకాలం వాడిన వస్తువు కావాలి. వాళ్ళు చెప్పింది నిజమే. మీరు నిజమైన భవిష్యవాణి చెప్పేవారు. అయితే అతని బిడ్డను ఉపయోగించవచ్చా? ఓ, ఈమె నా మేనకోడలు మెగోస్. స్టార్మ్లార్డ్ భక్తులు కాం. పెళ్లి ముందు శీలం కాదు. రాలస్ పొదుపు దోచాడు. అప్పుదారులు వచ్చారు. వెతకాలి. డబ్బు శరీరము మోసం చేశాడు నీచుడు. పుట్టిన బిడ్డ అయితే సాధ్యం, కానీ నెలలు వేచాలి. ఎన్ని నెలలు? జ్యోతిష్యం ఎక్కడ? అతను వాళ్ళ నాన్న లాంటి వాడు కాదు. వాడు ఆదుకునే పిల్లాడు. రోజు నన్ను మెల్లగా తన్ని అంచేసి ఈల వేసి కూడా నిద్రపోనిస్తాడు. పాఠహం ఇలా మతి తప్పింది. కాదు, నా బిడ్డ. మిస్ సమ్మర్ మోరెట్టి రేపే వస్తారనుకున్నా. అనుకున్నది అదే, కానీ నాకు ఇప్పుడే ఒక కల వచ్చింది. ఆ కలలో మిస్టర్ విన్సెంట్ ఈ వ్యక్తితో కలిసి కనిపించారు. నేను అతన్ని చూశాను. దాదాపు నెల క్రితం అతను విన్సెంట్ సర్తో గుమ్మం దగ్గర అక్కడ వాగ్వాదం చేశాడు. విన్సెంట్ మృతి ఈ వ్యక్తి వల్లనేనా? తెలుసు, జ్యోతిష్క కళలు దైవ సంకేతం కావచ్చు. అనుకున్నట్లే మిస్ ఫోర్స్ నవలలో రాసినట్లే ఉంది. మిస్ ఫోర్స్ ఫోర్స్ నవలల్లో హంతకుడు ఎప్పుడూ బాధితుని పక్కనే దాగుంటాడు. ఏంజలికా, నీలో డిటెక్టివ్ ఉత్సాహం ఉరకలేస్తోంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నావా? స్పష్టంగా గుర్తులేదు. శిథిలాలేమో అని. శిథిలాల? ఒకవేళ ఓనాకిస్ పర్వత శిఖరం మీద ఉన్న శిథిలాల. డెవిల్ లైబ్రరీ. ఆఫీసర్, ఇటీవలి హోనాకిస్ పురావస్తు బైన్స్. ధన్యవాదాలు. ఆరస్, హోనాచిస్ పర్వతాలు మంచివే. పెట్టుబడి మోసగాడు దుర్మార్గుడు. వివరాలు వెతకడం కూడా సరే. ఈ పేరు మీ చివర కనిపించి
జూలై 14 తర్వాత ఇప్పటి వరకు గల్లంతైంది. జూలై 15 విన్సెంట్ మరణ సమయం. ఒకే ముఠా కావాలి. సిలిసి నోట్స్లో యాడ్ చేయి. ధన్యవాదాలు. పురావస్తు పత్రికలు ఎక్కడ? అటువైపు. క్లౌన్ పోషన్ జ్యోతిష్యంలో కనిపించిన వ్యక్తి ఇంత యాదృచ్ఛికమా? ఎదుటివాడు అప్రమత్తం, అత్యాసక్తి ఉంది. ఆగండి, అందరూ వెనక్కి. గస్తీకి బలగం. బెన్సన్ కెప్టెన్కు చెప్పు. సరే. నేను క్లైన్ నడుములో పొడిచాను. ఇంతేనా? నిజంగా అదృష్టరాజు. ఏ మార్గం ఇది? నన్ను మించిన జ్యోతిష్యం? ఆత్మ వేగంగా చెదిరింది. నోట్స్ అడగలేం. ఇప్పుడు ముందుగా క్లౌన్ మాయమందు విధానం అడుగు. క్లౌన్ పోషన్. ది యంగ్ మ్యాన్, నిజమైన సృష్టికర్త. కెప్టెన్, అదుపు తప్పే అసాధారణుడిని పిలవడం ప్రమాదం. అదృష్టం 1-2 సార్లు కాపాడినా ఎప్పుడు కాదు. క్షమించండి, నేను తొందరపడ్డాను. మళ్ళీ కాదు కెప్టెన్. నువ్వు చాలా అదృష్టవంతుడు. నీకు బియాండర్స్ దుష్టశక్తులతో విధిబంధం ఉంది. ఇటీవల నువ్వు మా త్రైమాసికానికన్నా ఎక్కువ అతీంద్రియ సంఘటనలు చూశావు. ఆత్మ శరీరం చెదిరిపోయింది. ఇక ఛానలింగ్ చేయలేము. జెడ్ సార్, మళ్ళీ ఔరోరా సంఘమే. మిస్టర్ జెడ్, అరోరా 22 దేవదూతలు అక్షర కోడ్లు వాడతారు. ఆ యాంటిగోనస్ కుటుంబం నోట్బుక్లో నేను విన్సెంట్ నిజంగా విలువైనది ఏదీ కనుగొనలేదు. గతసారి మీకు సమర్పించిన సియర్, అప్రెంటిస్, ఇంకా క్లౌన్ పోషన్ ఫార్ములాలే కాకుండా క్లౌన్ పోషన్ రెసిపీ దొరికింది. తర్వాతే వదిలేశా. లాభం లేదు. సరే, క్లౌన్ మంత్రం నిజమో మందిరమే చూసాలి. ఇంకేం రాసి ఉంది? ఆంటిగోనస్ వంశం పునర్జీవన రహస్య నిధి వదిలింది. జ్యోతిష్య మార్గాధిపతులుగా పతనం ఊహించి అది హోర్నాచిస్ ప్రధాన శిఖరంలోని రాత్రి దేశ శిథిలాల్లో ఎక్కడో దాగి ఉంది అని నమ్మకం. చివరగా గౌరవనీయ సెట్ గారు, డూమ్స్డేకు సిద్ధం. మీ సహాయం కావాలి. డూమ్స్డే వచ్చినప్పుడు నేను డింగెన్ సిటీలోని ఉన్నతాధికారులందరినీ పరమేశ్వరుడికి బలిస్తాను. మిమ్మల్ని ఈ భూమిలోకి నడిపిస్తాను. ఆంటిగోనస్ కుటుంబ భయంకర మార్గమంతా జ్యోతిష్కుడి మార్గమే.
అందుకే నేను పోషన్ తీసుకున్న తర్వాత ఎప్పుడూ హోర్నాసిస్ అని వినిపిస్తోంది. మరి ఫ్లెగ్రియా అంటే ఏంటి? ఇంకా ఆ రహస్య నిధి అది నిజమేనా? యజమాని నోట్లు చూసి పిచ్చి, పూర్తి నిధి భయంకరం. నీకు అసాధారణులకు దుష్టశక్తులకు విధిబంధం ఉంది. బహుశా ఇది నిజంగా యాదృచ్ఛికం కాదేమో. సీక్రెట్ ఆర్డర్ పోగొట్టుకున్న యాంటిగోనస్ నోట్బుక్ వల్లే క్లెయిన్ తనని తాను కాల్చుకుని చనిపోయాడు. ఆ తర్వాత నేను క్లెయిన్గా మారి చక్రవర్తి రోసెల్ డైరీ ప్రభావంతో ఒక సియర్గా అయ్యాను. రోసెల్ చక్రవర్తి జ్యోతిష్క మార్గం ఎంచుకున్నాడు. కారణం మీ స్టార్టర్ నేత జరాతుల్ ఉన్నత శ్రేణి శక్తివంతుడు. అబ్బా, ఇదేం విధిరాత బంధంరా బాబు. ఈరోజు లైబ్రరీకి వచ్చాను. సిలిస్ కనిపించాడు. క్లౌన్ మంత్రద్రావకం రహస్యం జ్యోతిష్యంతో వెంటనే దొరికింది. ఇంతకుముందు జరిగిన జోస్యంలోని యాదృచ్ఛిక సంఘటనలు కూడా ఈ పెద్దవల వెనుక అసలు ఏం దాగి ఉంది? ఒకవేళ నేను అనుభవించినదంతా తెర వెనుక ఉన్న వ్యక్తి ప్లాన్ అయితే నా విధిలో మొదటి ఇంకా అతిపెద్ద యాదృచ్ఛిక సంఘటన క్లెయిన్ తనని తాను కాల్చుకుని చనిపోయిన రోజు. ఈ పోషన్ పూర్తిగా జీర్ణమైపోయిందా? జీర్ణం చేసుకోవడంలో ముఖ్యమైన విషయం యాక్టింగ్ సూత్రాలు, ఇంకా ఆ యాక్టింగ్ సూత్రాలను పాటించడం. యాక్టింగ్ సూత్రాలను పాటించడం అయి ఉండొచ్చు. ఏంటది? ట్విలైట్ హెర్మిట్ ఆర్డర్. అంటే తెర వెనుక ఉన్న వ్యక్తి అక్కడే ఉన్నాడా? ఆడమ్ మరియు కులాసి. జరాతుల్ మరియు వాయుదేవుడు. సోలోమన్ వియాటోమా. వినయాన్ని గ్రహించు, గర్వాన్ని తగ్గించు. నేను నిజాయితీగా మాట్లాడు. వాస్తవాన్ని
తప్పు జరిగితే బాధ్యత తీసుకో, క్షమాపణ చేసి నేర్చుకున్న వాటిని వెంటనే స్వీకరించు. నీ అనుభవం నీకు గురువు. విమర్శ వినిపించిన శాంతంగా విను. రక్షణ మాటలు తగ్గించు. ప్రశ్నలు అడుగు. అర్థమయ్యేంత వరకు గుర్తుంచుకో. చిన్న అడుగులు వేయి. ప్రతిరోజు నీ ఉద్దేశం శుభ్రమా చూసుకో. మాట కంటే పని ముఖ్యం. మాటిచ్చితే నిలబడు. తప్పుదారి పట్టినప్పుడు తిరిగి సరైన దారి ఎంచుకో. ఇతరుల విజయాన్ని అసూయ కాక ప్రేరణగా తీసుకో. నీ గుణాలు పెంపొందించు. ఇతరుల కష్టాన్ని గౌరవించు. సహాయం అడగడం బలహీనత కాదు, తెలివి. వినయంతో నేర్చుకునేవాడు ఎప్పుడూ ఎదుగుతాడు. కఠిన సమయంలో కూడా నిజం పక్కన నిలబడు. లాభం కోసం అబద్ధం చెప్పు. మనస్సు తేలికగా ఉంటుంది. మాటలలో మృదుత్వం పెట్టు. కళ్ళలో అహంకారం పెట్టు. నిన్ను నీకు తక్కువ కానీ ఎక్కువ ఆడుకో. నేర్చుకునే దృష్టి ఉంచు. నీ గురువుల సూచన విలువైనవి. వాటిని నోట్స్గా తీసుకుని అమలు చేయి. పాత తప్పులను మళ్ళీ చేయక స్మరణ పెట్టు. ప్రతి అక్షరం ఒక పాఠమే. ఇదే నీ నిజమైన శిక్షణ మార్గం. ఈ నువ్వనుకున్నావు. ఇది నేను ఈ సీన్ని ఎలా మర్చిపోయాను? ఎందుకు? ఈ నోట్స్ గురించి ఇతరులకు తెలియకూడదు. ఆ ట్విలైట్ హెర్మిట్ సొసైటీ బహుమానం ఇంకా దానికి సంబంధించినవి కూడా.